అలాగే ఆసిమ్ మునీర్లకు బిగ్ షాక్. యుద్ధాన్ని ఆపేందుకు ప్రస్తుతానికి రంగంలోకి రష్యా అధ్యక్షుడు పుతిన్ దిగాడు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగాచితో పుతిన్ ఒక భేటీలో కూర్చొని ఉన్నారు. ఇటు రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్లో ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగాచి పుతిన్ని కలిసిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇరాన్కు రష్యా ఎప్పుడు అండగా ఉంటుందంటూ పుతిన్ వ్యాఖ్యానించారు. అలాగే మిడిల్ ఈస్ట్లో శాంతి కోసం తమకు సాధ్యమైన ప్రతిదీ చేస్తాము, ప్రతి ఒక్క పని చేయడానికి రష్యా సిద్ధంగా ఉంది అంటూ ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పుకొచ్చారు. ఇరాన్ ప్రజల ప్రయోజనాల కోసం దోహదపడేలా చేస్తామంటూ పుతిన్ వ్యాఖ్యానించారు. దేశం కోసం పోరాడుతున్న ఇరాన్ ప్రజలను పుతిన్ ప్రశంసించారు. పుతిన్కు థ్యాంక్స్ చెప్పారు ఇరాన్కు సంబంధించిన ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగాచి. గత వారం ఇటు మొస్తఫా ఖమేనీ, ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తఫా ఖమేనీ పుతిన్కు ఒక స్పెషల్ మెసేజ్ని పంపించారు. ఆ మెసేజ్కి ధన్యవాదాలు చెప్తూ కూడా ఇటు పుతిన్ అబ్బాస్ అరాగాచికి థ్యాంక్స్ చెప్పారు. అలాగే తన హెల్త్ ఎలా ఉంది అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాను అంటూ మొస్తఫా ఖమేనీతో మాట్లాడాలి, మీరు ఆయనకు చెప్పండి అంటూ ఇరాన్ ఫారెన్ మినిస్టర్తో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మాట్లాడారు. రష్యా ఇరాన్ మధ్య ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని, రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి అంటూ ఇటు అబ్బాస్ అరాగాచి మాట్లాడుతున్నారు. అలాగే ప్రపంచ దేశాలకు మా ఫ్రెండ్స్ ఎవరు, మా స్ట్రెంగ్త్ ఏంటి అనేది ప్రపంచ దేశాలకు ఈ మీటింగ్ ద్వారా తెలుస్తుంది అంటూ ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగాచి మాట్లాడుకొచ్చారు. ఇటు రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్కి వెళ్లే ముందు ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగాచి ఇటు ఒమాన్ అలాగే దాని తర్వాత పాకిస్తాన్కి సంబంధించిన ఆఫీషియల్స్ని కలిసి దాని తర్వాత రష్యాకు వెళ్ళారు. యుద్ధం ముగిసిపోవాలన్నా ముదరాలన్నా రష్యా పాత్ర కీలకం అంటున్నారు ఇటు జియో పొలిటికల్ అనలిస్టులు అలాగే డిఫెన్స్ అనలిస్టులు. ఇటు ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగాచి మాట్లాడుతూ యుద్ధాన్ని ఆపేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. పాకిస్తాన్ ఇస్లామాబాద్లో జరిగిన చర్చలకి కూడా ఇరాన్ ఆఫీషియల్స్ సుముఖంగా లేనప్పుడు ఓన్లీ ప్రపోజల్స్ని మాత్రమే ఇస్లామాబాద్లో పాకిస్తాన్ ఆఫీషియల్స్కి ఇచ్చి వెనకకి వెనుదిరిగి వచ్చారు. దాని తర్వాత ట్రంప్ అమెరికాకు పంపించాల్సిన ఆ మీడియేషన్ టాక్స్కి సంబంధించిన ఆ టీంని కూడా ఆ ట్రిప్ని కూడా ఇమీడియట్గా క్యాన్సిల్ చేసేసి పీస్ టాక్స్ ఇప్పుడు జరిగే ఉద్దేశం లేదు అంటూ ట్రంప్ మాట్లాడారు. గొంతమ్మ కోరికలు ఇరాన్ కోరుతుంది కాబట్టే మేము టాక్స్కి సిద్ధంగా లేమంటూ గతంలో ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ప్రస్తుతానికి ఇరాన్ రెండు కండిషన్స్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మొదటగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని ఇమీడియట్గా ఓపెన్ చేయాలి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని అమెరికా ఏదైతే బ్లాక్ చేసి ఉందో ఆ బ్లాకేడ్ని ఇమీడియట్గా రిమూవ్ చేయాలి. ఆ రిమూవ్ చేసిన తరువాతనే యురేనియం ప్యూరిఫికేషన్, యురేనియం ఎన్రిచ్మెంట్, యురేనియం రిజర్వ్స్ వాటి గురించి, న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి దాని తర్వాతనే డిస్కషన్ జరుగుతుంది అంటూ ఈ రెండు పాయింట్స్ని ఇరాన్ అమెరికా ముందు పెట్టే ప్రయత్నం చేసింది. అమెరికా ట్రంప్ కూడా కొంత పాజిటివ్గానే స్పందించాడు. ఆయన పాజిటివ్గానే స్పందిస్తూ ఇరాన్ గతంలో ఇచ్చిన ప్రపోజల్స్ కంటే ఇది కొంచెం మెరుగ్గానే ఉంది, కానీ ప్రస్తుతానికి మేము ఇంటర్నల్గా కొన్ని డిస్కషన్స్ చేసుకున్న తర్వాతనే దీని గురించి చర్చలకు వెళ్తామా లేదా అనే డెసిషన్ తీసుకుంటామా అంటూ ఇటు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఓవరాల్గా ఒక ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అని చెప్పొచ్చు. ఇటు ఆసిమ్ మునీర్ తన బాధ్యతలని ప్రాపర్గా నిర్వహించలేకపోతున్నాడా, మీడియేషన్ టాక్స్ని సరిగ్గా నిర్వహించలేకపోతున్నాడా, ఇప్పుడు రష్యాకు సంబంధించిన పుతిన్ రంగంలోకి దిగాడని అందరూ భావిస్తున్నారు. పుతిన్ చాలా క్లియర్గా ఇరాన్ ప్రజలను పొగుడుతున్నాడు. అమెరికా ఒక అగ్రెసివ్ సుప్రీం కంట్రీ, అగ్రెసివ్ సుప్రీం లీడర్, అలాంటి అమెరికాని ఎదుర్కొని ఫైట్ చేసిన ఇరానియన్ ప్రజలందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాడు. మరోపక్క ఖచ్చితంగా ఇరాన్ రష్యా మధ్య ఉన్న రిలేషన్షిప్, ఆ స్ట్రాటజిక్ రిలేషన్షిప్ ఇంకా బలోపేతం అవ్వబోతుంది రానున్న రోజుల్లో. అక్కడ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో శాంతి కోసం ఎలాంటి చర్చలకైనా, అక్కడ పీస్ టాక్స్ కోసం ఎలాంటి డెసిషన్ తీసుకోవడానికైనా, ఏ పని చేయడానికైనా అమెరికా ఇటు రష్యా సిద్ధంగా ఉంది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు పుతిన్.
ఒకసారి ఇరాన్ ఫారెన్ మినిస్టర్ కూడా ఏం మాట్లాడారో ఒకసారి అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగాచి మాట్లాడుతూ చాలా క్లియర్గా, డ్యూరింగ్ ద మీటింగ్ అబ్బాస్ అరాగాచి సెడ్ దాట్ ద వరల్డ్ విట్నెస్డ్ ఇరాన్స్ స్ట్రెంగ్త్ ఇన్ కన్ఫ్రంటింగ్ ద యునైటెడ్ స్టేట్స్. ఇరాన్ స్ట్రెంగ్త్ ఏంటి, అమెరికా లాంటి ఒక కంట్రీని ఎలా ఎదుర్కొన్నామనేది ప్రపంచ దేశాలు మొత్తంగా చూశాయంటూ అబ్బాస్ అరాగాచి మాట్లాడారు. దాని తర్వాత ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రస్తుతానికి ఒక స్టేబుల్ అండ్ పవర్ఫుల్ గవర్నమెంట్, ఇరాన్ ఒక స్టేబుల్ అండ్ పవర్ఫుల్ గవర్నమెంట్ అంటూ మాట్లాడుతూ, ఇరానియన్ పీపుల్ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రెసిస్టెడ్ అమెరికన్ అగ్రెషన్ విత్ దేర్ కరేజ్. ఇరాన్ ప్రజలు అమెరికా లాంటి ఒక అగ్రెసివ్ పవర్ని వాళ్ళ ధైర్య సాహసాలతో ఎదుర్కొన్నాము అంటూ ఇటు ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగాచి చెప్పుకొచ్చారు. మరోపక్క హీ యాడెడ్ దట్ ఇట్ హ్యాస్ బికమ్ వెరీ క్లియర్ దట్ ఇరాన్ హ్యాస్ గ్రేట్ ఫ్రెండ్స్ అండ్ పార్ట్నర్స్. ఇరాన్కి గ్రేట్ ఫ్రెండ్స్ అలాగే పార్ట్నర్స్ ఉన్నారు అనేది ప్రపంచ దేశాలకి అందరికీ తెలిసేలా చేసింది. మరి ముఖ్యంగా రష్యా లాంటి ఒక కంట్రీ మా ఫ్రెండ్ అనేది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా ఈ యుద్ధంతో ఎవరు ఫ్రెండ్స్ ఎవరు పార్ట్నర్స్ అంటే రష్యా, చైనా అలాగే ఇండియా ఇలాంటి కంట్రీస్ని మా ఫ్రెండ్స్ అంటూ ఇటు ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగాచి చెప్పుకొస్తున్నారు. మరో పక్కన రిలేషన్షిప్స్ అబ్బాస్ అరాగాచి మాట్లాడుతూ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, ఈ రెండు దేశాల మధ్య ఎలాంటి యుద్ధ వాతావరణం నెలకొన్నా కూడా ఇరాన్ అలాగే రష్యా రెండింటి మధ్య స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ అనేది కంటిన్యూ అవుతుందంటూ ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగాచి చెప్పుకొచ్చారు. ఇటు వ్లాదిమిర్ పుతిన్ ఆయనే మాట్లాడారు, ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇరాన్ ప్రజల్ని ఉద్దేశించి పీపుల్ ఆఫ్ ఇరాన్ ఆర్ బ్రేవరీ అండ్ కరేజ్ అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ఇరాన్ సోవెనిటీకి డిఫెండ్ చేసుకోవడానికి అక్కడ ప్రజలందరూ కలిసి పోరాడారు అంటూ వాళ్ళని ప్రశంసించారు. మరోపక్క ఈ సెడ్ వీ హోప్ దాట్ త్రూ కరేజ్ అండ్ స్ట్రాంగ్ విల్ ఇన్ ద పర్స్యూట్ ఆఫ్ ఇండిపెండెన్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ న్యూ లీడర్షిప్ the Iranian people will overcome this difficult period and peace will be established. సో శాంతి అనేది ఖచ్చితంగా నెలకొల్పబోతున్నాము. ఇరానియన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటారు ధైర్యంతో, సాహసంతో, అలాగే ఇరాన్ కొత్త లీడర్షిప్తో ఎదుర్కొంటారు అంటూ ఇటు పుతిన్ మాట్లాడారు. ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ అవుట్ అని చెప్పొచ్చు, జియోపొలిటికల్గా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ ప్రస్తుతానికి రష్యాలో పుతిన్ని కలవడం, దాని తర్వాత ఇలాంటి స్టేట్మెంట్స్ చేయడం. అమెరికా కూడా ప్రస్తుతానికి ఇరాన్ ప్రపోజల్స్ కొంత మెరుగ్గానే ఉన్నాయి, రానున్న రోజుల్లో చర్చలకు వెళ్తాము అంటూ ఒక సంకేతాలు ఇచ్చే ప్రయత్నం ట్రంప్ చేస్తున్నాడు. మరో పక్కన ఇరాన్ రెండు అంశాలని అమెరికా ముందు పెట్టే ప్రయత్నం చేస్తుంది. మొదటగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఆ బ్లాకేడ్ ఏదైతే జరిగిందో ఆ బ్లాకేడ్ని ఇమీడియట్గా రిమూవ్ చేయాలి, రిమూవ్ చేసిన తర్వాతే యురేనియం ప్యూరిఫికేషన్ గురించి చర్చలు జరుగుతాయంటూ ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగాచి మాట్లాడుకొచ్చారు. పుతిన్ ఏం చేయబోతున్నాడు అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటి? ఇరాన్కి యుద్ధంలో సపోర్ట్ చేస్తాడనుకుంటున్నారా, ఆయుధాలు సరఫరా చేస్తారనుకుంటున్నారా, లేకపోతే పాకిస్తాన్ లాగా పీస్ టాక్స్ని, మీడియేషన్ టాక్స్ని పుతిన్ జరపబోతున్నాడా రానున్న రోజుల్లో? ట్రంప్తో ఫోన్ చేసి మాట్లాడే అవకాశం ఉందని భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. రష్యా ఎంట్రీతో యుద్ధం ఆగుతుందని మీరు భావిస్తున్నారా, లేదా ఇంకా పెరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. State-of-the-art infrastructure. Smart Green Campus. Globally certified labs. KL deemed to be university.